ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, కానీ స్కాన్లో ఏం కనిపించలేదు అన్నారు మేడం. లేదంటే అసలు శాక్లో ఏదో బేబీ రాలేదంట, ఇంకా ఫీటల్ పోల్కి మళ్ళీ స్కాన్ చేస్తా అన్నారు, ఇంకా హార్ట్ బీట్ రాలేదంట. ఇలాంటివి విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ అండ్ వర్రీయింగ్గా ఉంటుంది కదా. సో లెట్స్ క్లియర్ దట్ కన్ఫ్యూజన్. మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు అరౌండ్ 4 వీక్స్ గర్భసంచిలో జస్ట్ లోపల పొర థిక్గా కనిపిస్తుంది అన్నమాట. ఇంకా శాక్ కానీ బేబీ ఏమీ కనిపించకపోవచ్చు. థిక్ అండ్ ఎండోమెట్రియం అని ఇస్తాము. ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల ఇలా థిక్ అండ్ ఎండోమెట్రియం ఉంటుంది. 4 to 5 వీక్స్ మధ్యలో ఈ థిక్ అండ్ ఎండోమెట్రియంలో చిన్న శాక్ వస్తుంది, అదే జెస్టేషనల్ శాక్. ఇదేంటంటే ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అని చెప్పి కన్ఫర్మేషన్. 5.5 వీక్స్ మధ్యలో ఈ జెస్టేషనల్ శాక్ కొంచెం పెరిగి ఒక రౌండ్ స్ట్రక్చర్ వస్తుంది, అదే యోగ్ శాక్. ఇది బేబీకి టెంపరరీ న్యూట్రిషన్ సోర్స్. 6 to 6.5 వీక్స్ మధ్యలో ఈ జెస్టేషనల్ శాక్లో యోగ్ శాక్తో పాటు చిన్న బేబీ టైనీ ఎంబ్రియో ఫీటల్ పోల్ అంటాము, ఇది అపేర్ అవుద్ది అన్నమాట. 6 to 7 వీక్స్ మధ్యలో మనకి ఈ చిన్న టైనీ ఫీటల్ పోల్లో మనకి హార్ట్ బీట్ కనిపిస్తుంది. సో ఇదంతా ఒక టైం లైన్ అన్నమాట. మనం ఏ వీక్స్లో చూస్తున్నామో దాన్ని బట్టి స్కాన్ ఫైండింగ్స్ అనేవి ఉంటాయి. ఇంకా 7 to 8 వీక్స్ మనం తర్వాత ఈ లింబడ్స్ బాడీ అవి క్లియర్గా చూడొచ్చు. 9 to 10 వీక్స్ నుంచి బేబీ మూమెంట్స్ కూడా లిటిల్గా మనకి స్కాన్లో కనిపిస్తాయి.